మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన విషయం మనకు తెలిసిందే. విజయ్ దేవరకొండకి ఆమెకి మధ్య ఒక సాంగ్ ఉందని ఆ సాంగ్ ని కూడా రిలీజ్ చేశారు. కానీ సినిమా థియేటర్లో చూస్తే సెకండ్ హాఫ్ లో రావాల్సిన ఆ సాంగ్ ను సినిమా లెంత్ ఎక్కువ అవడం వల్ల తీసేసినట్లుగా మేకర్స్ సమాధానం ఇచ్చారు. ఇక భాగ్యశ్రీ బోర్సే క్యారెక్టర్ కూడా పెద్దగా ఏమీ లేదు. 1-2 చిన్న సన్నివేశాల్లో కనిపించింది తప్ప ఆమె గ్లామర్ షో చేసిన సన్నివేశాలు కూడా ఏమీ లేవు. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్స్ గ్లామర్ షోస్ చేస్తే బీసీ సెంటర్లో ఉన్న అభిమానులు ఆ సినిమాను ఎక్కువగా చూడటానికి ఆస్కారం అయితే ఉంటుంది. కానీ ఈ సినిమాలో అది కూడా లేదు. కేవలం కంటెంట్ మీద, యాక్షన్ ఎపిసోడ్స్ మీద మాత్రమే దర్శకుడు భాగ్యశ్రీ బోర్సే సన్నివేశాలను కట్ చేయడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన విషయమనే చెప్పాలి. ఇప్పటికే రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన భాగ్యశ్రీ ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆమెకు వరుసగా ఆఫర్లు అయితే వస్తున్నాయి. ఇక తన రెండో సినిమాగా వచ్చిన కింగ్డమ్ సినిమాలో కూడా ఆమె పాత్ర పెద్దగా లేకపోవడంతో ఆమె కెరీర్ ఇప్పుడు ఎటుపోతుంది అంటూ సినిమా మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ 2 సినిమాలు మినహాయిస్తే అఖిల్తో చేస్తున్న లెనిన్ సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా నటిస్తుంది. మరి ఈ సినిమాతో ఆమెకు మంచి సక్సెస్ దక్కుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. నిజానికి భాగ్యశ్రీ బోర్సే పెద్ద బ్యానర్లలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉండటం వల్ల ఆ సినిమాల్లో ఆమె క్యారెక్టర్ ని తగ్గించినా కూడా ఆమెమి అభ్యంతరం చెప్పలేకపోతుంది. అలా కాకుండా కంటెంట్ బేస్డ్ సినిమాలను నమ్ముకొని ముందుకెళ్తే ఆమె కెరీర్ కూడా 10 కాలాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతుందంటూ మరికొంతమంది కామెంట్ చేస్తూ ఉండడం విశేషం.